రైట్, ఇక వానాకాలం పంటల సాగుకు సన్నద్ధంగా ఉండాలని వ్యవసాయ శాఖ అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అన్ని జిల్లాల్లో సాగు విస్తీర్ణానికి సరిపడేన్ని విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలన్నారు. ఇక నకిలీ విత్తనాలు, రైతులను మోసం చేసే కంపెనీల వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. సచివాలయంలో వ్యవసాయ శాఖ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వానాకాలం పంటల సాగుపై సమీక్ష నిర్వహించారు. ఈ రివ్యూకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సంబంధిత ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఇక కల్తీ, నకిలీ విత్తనాల దందాను అరికట్టడంలో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లు, పోలీస్ అధికారులను రేవంత్ రెడ్డి ఆదేశించారు. జిల్లాల వారీగా వ్యవసాయ శాఖ, పోలీస్ విభాగం సంయుక్తంగా టాస్క్ ఫోర్స్ దాడులను నిర్వహించాలని, అదేవిధంగా రాష్ట్ర సరిహద్దుల్లోని అన్ని పాయింట్ల వద్ద టాస్క్ ఫోర్స్ నిఘా పటిష్టం చేయాలని సూచించారు. కల్తీ, నకిలీ విత్తనాలతో రైతులను మోసం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు సీఎం రేవంత్ రెడ్డి. నకిలీ దందా చేసే విత్తన వ్యాపారులపై పీడీ యాక్ట్ కేసులు పెడతామన్నారు.